హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో చూస్తున్నారు కదండి, పాలు పోసి బీరకాయ కర్రీ అయితే చేశానండి. మనకి బీరకాయ అన్నా బీరపట్టు అన్నా ఐరన్, మెగ్నీషియం ఎన్నో పోషక విలువలు కలిగి ఉందని తెలుసుకున్నాం కదండి. ఇక్కడ పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు తీసుకున్నానండి. ఇందులో పోపు దినుసులు వేసుకున్నానండి. ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఒక ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 4 రెమ్మల వెల్లుల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఒక 4 చిల్లీస్ని కూడా పొడవుగా కట్ చేసి ఈ విధంగా వేసుకున్నానండి. ఇంకా ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. బీరకాయ కూరలో ఎక్కువ ఆనియన్స్ పట్టవు కదండి, ఒక ఆనియన్ వేసుకున్నాను నేను. ఈ ఆనియన్స్ బాగా వేగడానికి కల్లుప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బాగా కలుపుకుంటున్నాను. చూడండి వేగుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు, ఇంకా 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. బీరకాయ ముక్కల్ని నేను మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇవైతే మంచిగా త్వరగా మగ్గిపోతాయి కదండి, మరి పెద్దగా అవసరం లేదు. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు మంచిగా ఉడికిపోయిందండి బీరకాయ అయితే. ఇప్పుడు నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఎండుమిర్చి, చిల్లీస్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను కారం. బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలంతటికి కూడా కారం బాగా పట్టింది కదండి. 1 గ్లాసు పాలు అయితే తీసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు 1 టీ గ్లాస్తో తీసుకున్నాను. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి నేను. ఈ పాలల్లోనే ఈ బీరకాయ అంతా ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పాలు మొత్తం దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కూడా మంచిగా ఉడికించుకుంటానండి బీరకాయనైతే. మూత పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడుకుతూ ఉండాలి. పాలు విరిగినట్టు ఉంటాయండి, మనం దానికి ఏమీ భయపడిన అవసరం లేదు. ఆయిల్ చూస్తున్నారు కదా, పైకి ఇలా వస్తుంది. నేను ఇదంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేశానండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టలేదు. దగ్గరికి వస్తుంది. ఇగో చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ హెల్దీ ఫుడ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గైస్, బీరకాయ కర్రీ అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.